హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బీఫ్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ ఉండదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ ఉంటాయి, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఈ సీజన్ 2 లో టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 30 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మరి దీనికన్నా ముందు సీజన్ 1 చూడాలా అంటే గనక సీజన్ 1 ఒక డిఫరెంట్ స్టోరీ, సీజన్ 2 కూడా డిఫరెంట్ స్టోరీ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బీఫ్ సీజన్ 1 చూడకపోతే ఈ సీజన్ 2 చూడొచ్చు, మీకు అర్థమైపోతుంది ఈజీగానే. బట్ సీజన్ 1 చూడండి భయ్యా, స్టిల్ ఇంకెవరైనా చూడకపోతే కనుక భలే ఉంటుంది బీఫ్ సీజన్ 1 అన్నది. మరి ఇక ఈ సీజన్ 2 స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక రిచ్ కంట్రీ క్లబ్ లో పవర్ఫుల్ మిలియనల్ కపుల్ అయితే ఉంటారు, జోష్ అండ్ లిండ్సే. వాళ్ళ మధ్య జరిగిన ఒక పెద్ద గొడవను అక్కడ పనిచేసే ఒక కుర్ర జంట ఆస్టిన్ అండ్ యాష్లీ కొంచెం లెవరేజ్ గా తీసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. అసలు వాళ్ళ మధ్య జరిగిన పెద్ద గొడవ ఏంటి, మరి ఆ గొడవని ఈ యాష్లీ అండ్ యాస్టిన్ ఎలా యూజ్ చేసుకున్నారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ బీఫ్ సీజన్ 2 అన్నది. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, దొబ్బెట్టారుగా మంచి బీఫ్ సీజన్ 1 కాన్సెప్ట్ ని కాస్త అదే సేమ్ ఉండకపోయినా పర్లా, బట్ అది ఎంత డిఫరెంట్ గా ఉంటుందో అంతే డిఫరెంట్ అటెంప్ట్ సీజన్ 2 లో కూడా ఉండాలి కదా. అది వదిలేసి బీఫ్ సీజన్ 2 కి ఆ బీఫ్ అన్న కాన్సెప్ట్ ను వదిలేసి ఏ వైట్ లోటస్ సిరీస్ లాంటి కాన్సెప్ట్లు తీసుకొచ్చి పెడితే ఎలాగే దొబ్బెట్టారు, నాకైతే దొబ్బెట్టారు. పాజిటివ్ సెవెన్ అంటే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. టెక్నికల్లీ సిరీస్ చూడడానికి చాలా రిచ్ గా ఉంటుంది. అంటే కంట్రీ క్లబ్ లో రిచ్నెస్ కి, ఆ క్యారెక్టర్స్ మైండ్ లో ఉన్న డార్క్ ఎమోషన్స్ కి మధ్య ఉన్న వేరియేషన్స్ ని సినిమాటిక్ గా చాలా బాగా ఎలివేట్ చేసి చూపిస్తారు. అండ్ క్లైమాక్స్ లో కొంచెం ఉంటుంది భయ్య, లాస్ట్ ఎపిసోడ్స్ లో కొంచెం కొరియాకి షిఫ్ట్ అయిన తర్వాత వచ్చే ట్విస్ట్ అండ్ ఎమోషనల్ పే ఆఫ్ బాగున్నాయి అంతే భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు బీఫ్ ఎక్కడ ఉంది భయ్య. అసలు సీజన్ 1 అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఒక చిన్న రోడ్ రేజ్, అదే కార్ హార్న్ గొడవ, ఇద్దరు ఈగోల వల్ల ఎంత దూరం వెళ్ళింది అనేదే. కానీ ఈ సీజన్ 2 లో ఆ తరహా గొడవ ఏది ఉండదు అసలు. ఇది కేవలం ఒక బ్లాక్ మెయిల్ డ్రామాలా సాగుతుంది. అసలు సిరీస్ టైటిల్ కి ఇందులో జరిగే కాన్సెప్ట్ కి సంబంధమే లేనట్టు అనిపించింది నాకైతే. పైగా సీజన్ 1 కి ఉన్న యూనిక్ ఐడెంటిటీ అయితే మిస్ అయింది. ఇది ఇంకో ది వైట్ లోటస్ సిరీస్ లాగా తయారైంది. నాకైతే అది అనిపించింది. రిచ్ పీపుల్, వాళ్ళ ఫేక్ లైఫ్ స్టైల్స్, ఒక లగ్జరీ రిసార్ట్ క్లబ్ బ్యాక్ డ్రాప్, ఇవన్నీ చూస్తుంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కావాలనే వేరే హిట్ సిరీస్ ఫార్మేట్ ని కాపీ కొట్టినట్టు అనిపించింది. నాకైతే అది అనిపించింది. బీఫ్ సిరీస్ తీసుకొచ్చినట్టు అనిపించలేదు నాకు. పైగా మిడ్ సీజన్ లాగ్ ఉంటుంది, పైగా రష్డ్ క్లైమాక్స్ కూడా. ఆ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతాయి, కానీ ఎపిసోడ్ 4, 5, 6 వచ్చేసరికి స్టోరీ ఎట్టి వెళ్తుందో అర్థం కాక చాలా బోర్ కొట్టుద్ది. కాన్ఫ్లిక్ట్ అంతా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో సడన్ గా యాక్షన్ ని, కొరియన్ మాఫియా ప్లాట్ ని ఇరికించేసేలాగా హడావిడిగా క్లైమాక్స్ ముగించేస్తారు భయ్య. ఓడిదేనా సాలో అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఏదేదో చేశారు మొత్తానికి. ఫస్ట్ సీజన్ లో స్టీవెన్ అండ్ ఆలి వ్యాంగ్ క్యారెక్టర్స్ ఎంత క్రేజీగా ఉన్నా సరే, వాళ్ళ బాధకి, ఫ్రస్ట్రేషన్ కి ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యారు. కానీ ఇందులో ఆస్కర్ ఐజాక్, క్యారీ ముల్లిగన్ యాక్టింగ్ ఎంత బాగున్నా వాళ్ళ క్యారెక్టర్స్ తో ఎమోషనల్ గా అస్సలు కనెక్ట్ అవ్వలేము. ఎవరి కోసం ఫీల్ అవ్వాలో కూడా అర్థం కాదు. అనవసరమైన సబ్ప్లాట్స్ కూడా ఉంటాయి, ఎందుకు యూజ్ ఉండదు వాటి వల్ల. పైగా స్లో పేసింగ్. సీజన్ 1 లో ఉన్న ఫాస్ట్ అండ్ క్రేజీ కేవోస్ ఇందులో మిస్ అయింది. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇక ల్యాక్ ఆఫ్ యాక్షన్. క్యారెక్టర్స్ ఒకరి మైండ్ తో ఒకరు గేమ్స్ ఆడుకుంటారు తప్పితే స్క్రీన్ మీద ఫిజికల్ గా స్టోరీ అంత ఫాస్ట్ గా కదలదు. చాలా వరకు నాకైతే బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే సిరీస్ వర్కౌట్ అవ్వలేదు సీజన్ 2 అన్నది. బీఫ్ సీజన్ 1 ఇచ్చినంత కిక్, ఆ రష్, ఆ అడ్రినలిన్ పుష్, ఇదంతా కూడా ఏది కూడా నాకు ఈ సీజన్ 2 లో కనిపించలేదు. నాకైతే నచ్చలేదు అసలు. సీజన్ 1 తో పోలిస్తే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ వైబ్ ఉంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రోడ్ రేజ్ డ్రామా లా కాకుండా స్లో బర్న్ సైకలాజికల్ క్లాస్ వార్ లాగా సాగుతుంది. స్లోగా సాగే డార్క్ ఎమోషనల్ డ్రామాలు, ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది డెఫినెట్ గా నచ్చే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ సీజన్ రేంజ్ క్రేజీనెస్ ఆశించి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్ లోనే ఉంది, తెలుగు డబ్బింగ్ ఉండదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.